దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. సహజంగా దేవుడు మనుషులను ప్రేమించాడు అని చెప్పారు ఇప్పటి వరకు చాలామంది. నిజమే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు చెప్పగలమా? కొలమానం ఉందా? ఎంత ప్రేమించాడు అని చేత్తో చూపించగలమా? ఎంత ప్రేమించాడు అనగలమా? ఇంత ప్రేమించాడు అనగలమా? మనిషిని దేవుడు ఎంత ప్రేమించాడో ఆ ప్రేమకు కొలతలు లేవు అంటాను నేను. నిజమేనా? పరిమితులు లేవు, అవధులు లేవు. అంతగా దేవుడు మనిషిని ప్రేమించాడు. మీరు అనుకోవచ్చు, అంతేం ప్రేమించాడండి అంటే, మనిషి ఎత్తు ఎంత చెప్పండి? ఎత్తు ఎన్ని అడుగులు ఉంటాడండి? 6 అడుగులు ఉంటాడండి మహా అయితే. ప్రపంచంలో బాగా ఎత్తైన మనిషి 8 అడుగులు పాకిస్తాన్లో ఉన్నాడు. అంతే, అంతకు మించి పైన ఎవరు లేరండి. బాగా టాలెస్ట్, బాగా ఎత్తైన మనిషి 8 అడుగులు. 6 నుంచి 8 అడుగులు ఉన్న మనిషికి ఆకాశం ఎంత వేసాడు చెప్పండి? ఎంత వేసాడు? ఇంత వేసాడని అంకి చెప్పండి ఎవరైనా. కొలుతుందండి? మన దగ్గర ఏముంటుంది? వాళ్ళ దగ్గరే కొలతలేదు. ఎవరి దగ్గర? ఆకాశంలో ర్యాకెట్లు వేసుకుని తిరుగుతారు వాళ్ళు. అంచట్టుకుందామని ఆడికే దొరకలేదు. ఇంతకీ ఆకాశానికి, విశ్వానికి అంచు లేదంటున్నాడు. అంచు లేనంత విశ్వం 6 అడుగుల మనిషి కొరకు కట్టాడు. ఈ అనంత విశ్వంలో భూగోళం అనే ఒక దానిని తయారు చేసి, ఏ గోళము మీద, ఏ గ్రహం మీద లేని వాతావరణ పరిస్థితులు భూగోళం పైన దేవుడు ఏర్పరిచి, గాలి, నీరు, జీవులు, పక్షులు, చెట్లు, సెలయేర్లు, ప్రకృతి అందాలు, దానికి తోడు మనిషికి అవసరమైన ఈ పంచభూతాలు, మనిషి అనుభవిస్తున్న తిండి, మనిషి పీల్చుకుంటున్న గాలి, త్రాగుతున్న నీళ్లు, తింటున్న ఆహారం, ఏమండి మనిషి అనుభవిస్తున్న రుచులు, రంగులు, సువాసనలు, ధ్వనులు, ఇవన్నీ కూడానండి దేవుడు మనిషిని ప్రేమించి ఇచ్చినవి. జాగ్రత్తగా వినండి. దేవుడు మనిషిని ప్రేమించాడు అనడానికి ప్రత్యక్షంగా కళ్ళ ముందు కదులాడుతున్న ఉదాహరణలు ఇవన్నీ. అందులో అనుమానము లేదు. అందులో మళ్ళీ నాకు ఆధారం కావాలండని, దేవుడు నన్ను ప్రేమించాడు అనడానికి ఆధారం కావాలండని అడగడానికి కూడా ఎవడు లేడు. ఎందుకంటే పంచభూతాలు దేవుడు చేశాడు తప్ప మనిషి చేసుకోలేడు. చేసుకోగలడా? చేసుకోలేడండి. భూమిని ఎవరు చేశారు చెప్పండి? మీకు 1 ఎకరం భూమి ఉందనుకోండి, మిమ్మల్ని అడుగుతారు ఎవరైనా వచ్చి, ఈ భూమి ఎవరిదన్నట్టు మీరు ఏం చెప్తారు చెప్పండి? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. భూమి ఎవరిదంటే ఏం చెప్తారు మీరు? నాది, నా కష్టార్జితం అంటారు. మీకు ఎక్కడదండి అని అడిగితే, మా నాన్న ఇచ్చాడు నాకు. ఓకే, మీ నాన్నగారిని అడగండి ఇదే ప్రశ్న. నాన్న నీకు భూమి ఎక్కడదంటే, నా కష్టార్జితం, మా నాన్న ఇచ్చాడు అంటాడు. ఒకవేళ మీ తాతగారు బతుకుంటే ఆయన అడగండి, నాన్న భూమి ఎక్కడదని. ఆయన ఏమంటాడు? మా నాన్న ఇచ్చాడని. ఇప్పుడు ఏ నాన్న అడిగినా ఎవడో ఇచ్చాడని చెప్తున్నారు తప్ప ఎవరిచ్చారో తెలియదు లోకానికి. మీకు అర్థమైందా? ఏ నాన్నని అడిగినా అతను ఇచ్చాడు, ఇతను ఇచ్చాడు, అక్కడ కొన్నాను, ఇక్కడ కొన్నాను అంటున్నారు తప్ప అసలు చేసిన ఆయన ఎవరయ్యా? ఇచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. చేసిన ఆయన ఎవరు? ఆయన భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు. బైబిల్ అండి, ఏం ఎవిడెన్స్ అండి, డాక్యుమెంట్ అండి. సృష్టికి సంబంధించిన డాక్యుమెంట్ బైబిల్ అనేసరికి మత గ్రంథం అనుకున్నారు చాలామంది. ఈ మధ్యకాలంలో ఏమండి మర్చిపోయి ఒకటి తిరుగుతున్నాడు, బూత్ పుస్తకం అంటాడు, ఏదేదో ఇక్కడికి నోటుకు వచ్చిందల్లా వాగుతాడు. రైల్వే స్టేషన్లో చూసిన అతనే ఆ చివరికి ఒక అడుక్కునే ఆవిడ దగ్గర కూడా అక్కడికి వెళ్ళి అడుక్కుంటాడు, ఒకసారి మా పేరు చెప్పవని. ఆవిడకంటే బొత్తుగా అడుక్కునేవాడు. ఏమంటే బైబిల్ సృష్టికి డాక్యుమెంట్. నీకు సృష్టిలో ఏదైనా ప్రశ్న వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకో. కోడి ముందా, గుడ్డు ముందా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయి. చెట్టు ముందా, విత్తనం ముందా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయి. భూమి ఏ ఆకారంలో ఉంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయి. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయి. డాక్యుమెంట్ వల్ల చెప్తున్నాను, సృష్టికి డాక్యుమెంట్ బైబిల్ అనేసరికి మత పుస్తకం కాదు. నీ కళ్ళు పచ్చగా అయిపోయి అలా కనపడుతుంది అది.
దేవుడు మనుషులను ప్రేమించాడు. దానికి సాక్ష్యం సృష్టి అయితే దాని డాక్యుమెంట్ బైబిల్. వెరీ గుడ్. దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడు అంటే యోహాను గారు ఓ మాట రాసి వదిలేశాడు, దేవుడు లోకమును ఎంతో అన్నాడు. ఆ తో ఎండింగ్ లేదు, ఇక ఎంతో చెప్పలేం. తన గర్భాన పుట్టిన మొట్టమొదటి కుమారుడైన యేసుక్రీస్తుల వారిని సైతం మనుషుల కొరకు చంపుకొని అంత ప్రేమించాడు. ఆ ప్రేమకి అవధులు లేవు. ప్రియులరా, దేవుడు మనిషిని ప్రేమించాడు. దేవుడు మనిషిని ప్రేమించినప్పుడు తిరిగి మనుషులలో ఎంతమంది అమ్మో నన్ను ఇంతగా ప్రేమించాడు కదా నా తండ్రి అని తిరిగి దేవుడిని ఎవరైతే తిరిగి దేవుడిని ఎవరైతే ప్రేమించటం ప్రారంభిస్తారో, అలా తిరిగి దేవుడిని ప్రేమించటం ప్రారంభించిన వాళ్ళకండి ఒక వాగ్దానం చేశాడు మళ్ళా దేవుడు బైబిల్లో. బాగా వినాలి ఇది. దేవుడు లోకమును ప్రేమించి సృష్టినిచ్చాడు. ఈ సృష్టిలో ఉన్న రుచులు రంగులు అన్నీ అనుభవించమన్నాడు. ఈ లోకాన్ని తనను నమ్మిన వారికి ఇచ్చాడు, నమ్మని వారికి సహితం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా చెప్పండి? హేతువాదులు నాస్తికులు ఉన్నారు. వాళ్ళు దేవుడిని నమ్ముతారా? నమ్మటం లేదు. అలా అని వాళ్ళ ఇంటి మీద వర్షం వేయట్లేదా? వాళ్ళ పొలంలో వర్షం వేయట్లేదా? దేవుడు వేస్తున్నాడు. వాళ్ళకి సూర్యుడిని ఇవ్వటం లేదా? ఇస్తున్నాడు. వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం లేదా? ఇస్తున్నాడు. అన్నీ ఇస్తాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరికీ ఇదిగో ఈ అనంతమైన విశ్వాన్ని ఇచ్చాడు. ఉచితంగా తన కుమారుడి యొక్క రక్తాన్ని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు. ఇవన్నీ లోకంలో తన పిల్లల్ని ప్రేమించి దేవుడు ఇవన్నీ ఇచ్చాడు. బాగా వినాలి. దేవుడు ప్రేమించి ఇవన్నీ ఇచ్చాడు. తనను ప్రేమిస్తే తిరిగి దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడు కదండి, దేవుడికి నేనంటే ఇంత ఇష్టం కదండి అని తిరిగి దేవుడిని ఎవరైతే ప్రేమించటం ప్రారంభిస్తారో వాళ్ళ కోసం దేవుడు ఒక వాగ్దానం చేశాడు బైబిల్లో. ఎందుకంటే దేవుడు మనుషులను ప్రేమించటం కాదండి, మనిషి కూడా తిరిగి దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇక్కడే స్వార్థపరుడుగా మారిపోయాడండి మనిషి దేవుడి విషయంలో. ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమిస్తాడు. కానీ ఈ ప్రేమను పొందుకుంటున్న ఏ మనిషి కూడా నా కోసం కన్న తండ్రి ప్రేమించి ఎంత కష్టపడి నన్ను పెంచి పోషిస్తున్నాడు కదా, నా కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నాడు కదా అని తిరిగి దేవుడిని ప్రేమించేవారు లేరు. అలా గనుక తిరిగి దేవుడిని ప్రేమించగలిగితే దేవుడు అలా ప్రేమించే వారి కొరకు దాచిన మేలులేంటో ఈ రాత్రి మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారు. ప్రియులరా, తిరిగి మనం దేవుణ్ణి ప్రేమించాలంటే ప్రేమించాలండి. కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి. 145 కీర్తన 19వ వచనం 20వ వచనం జాగ్రత్త చదువుదాం. కొంచెం పెద్ద సబ్జెక్టు, త్వరగా వెళ్ళాలి. మీరు వెంటనే రాసుకుని జాగ్రత్తగా నేర్చుకున్నారంటే త్వరగా వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 145 కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా, ఇక్కడ జాగ్రత్తగా వినండి, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. ఏమండి, ఎవరిని ప్రేమిస్తాడట? ఎవరిని రక్షిస్తాడట? ఆయన్ను ప్రేమించు వారందరిని ఆయన కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. అంటే భక్తిహీనుడు అంటే ఎవరు అంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నా ఆయన ప్రేమను పొందుకోవటం, అనుభవించటం, ఈ లోకాన్ని అనుభవించటం తప్ప అమ్మో నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు కదా, నా కొరకు కష్టపడుతున్నాడు కదా అని తిరిగి దేవుడి కొరకు ఆలోచించిన ప్రతి వాడు కూడా భక్తిహీనుడు. అలాంటి వాళ్ళు నాశనం చేస్తాడట. తన్ను ప్రేమించే వాళ్ళని మాత్రం దేవుడు ఏం చేసుకుంటాడట? కాపాడుకుంటాడట. వీళ్ళ ఇక్కడ ఒక పదం పడింది చూసారా? తన్ను ప్రేమించు వారిని. అంటే తిరిగి మనం దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలా? ఏమండి, ఏ బంధమైనా వన్ సైడ్ లవ్ అనుకోండి, ఆ బంధం నిలబడుతుందా? నిజాలు మాట్లాడుకుంటేనండి, ఇక్కడికి పెళ్ళి అయిపోయిన వాళ్ళలో చాలా మందిలో కూడా వన్ సైడ్ లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీరు వెనక్కి ఒక్కసారి గతంలోకి వెళ్ళండి. నేను ఒక ఆయన్ని అనుకున్నాను, మా అమ్మ నాన్నలు ఆయన ఇచ్చి చేయలేదు, ఫెయిల్ అయిపోయింది. ఇది ఇటు నుంచి ఉంది కానీ లవ్, అటు నుంచి ఏమీ లేదు, ఫెయిల్ అయిపోయింది, బంధం నిలబడలేదు. చాలా మంది వన్ సైడ్ లవ్ నిలబడదండి. అది బంధం నిలబడాలి అంటే ప్రేమ అటు నుంచి ఉండాలి, ఇటు నుంచి ఉండాలి. అంతే కదండి. భార్య భర్తలు ఇద్దరు అన్యోన్య దంపతులు అనాలి అంటే అర్థం ఏంటి? భార్య ప్రేమించాలి,
భర్త ప్రేమించాలి. ఒకలే ప్రేమిస్తున్నారు అనుకోండి, ఆ బంధంలో ఎక్కడో చికాకులు ఉంటాయండి. ఆ బంధం ఎక్కడో నిలబడదు. ఆ బంధంలో ఎన్నో రకాల గొడవలు ఉంటాయి. అలాగే దేవుడు మనుషులను ప్రేమించినప్పుడు మనిషి కూడా తిరిగి దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఆ బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ బంధం యుగ యుగాలు ఉంటుంది. ఆ బంధానికి అమితమైన మేలులు దేవుడు చేస్తాడు. అలాగే కీర్తన గ్రంథం 31 కూడా రండి, 31 కీర్తన కూడా రండి. 31 కీర్తన ఈ వచనం చూడండి ఎంత బాగుంటుందో. 23, 31 కీర్తన 23. ఏమండి, ఇక్కడ కూర్చున్నంత మనమంతా ఎవరికి భక్తులు చెప్పండి? దేవుని భక్తులం కదండి, యెహోవా భక్తులం కదండి, మన తండ్రి భక్తులం కదండి. అందుకే కదండి ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు మీ అందరితో మాట చెప్తున్నాడు, యెహోవా భక్తులారా మీరు అందరూ. ఏమండి, ఎంతమంది ప్రేమించాలట ఆయన్ని? అందరూ. మనమేమనుకుంటాం ఆయన్ని ప్రేమించడం అంటే? పాస్టర్ గారు ప్రేమించుకుంటారు, అంతే కదండి. ఆయన ప్రేమించుకోవాలి, ఆయన సేవ చేసుకోవాలి, ఆయన పని చేయాలి, ఆయన మీటింగులు పెట్టుకోవాలి, ఆయన కష్టపడాలి. నేనేం చేస్తాను? ఆదివారం గుడికి వెళ్ళి వస్తాను, ఏమైనా చిరిగిపోయిన నోట్లు ఉంటే ఆయనకి ఇస్తాను కానుగ్గా, మళ్ళీ దానికి లెక్కలు అడుగుతాను. ఇది మన ప్రేమ. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా భక్తులారా మీరు అందరూ కూడా ఆయన్ని ఏం చేయాలి? ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను అలా ప్రేమిస్తే దేవుడు నేను ఏం చేస్తాడట? కాపాడుతాడు. ఏమంటే ఇప్పుడు నేను చూపించిన 2 వచనాలలో దేవుడు మీతో నాతో చెప్తున్నది ఒకటే, మీరందరూ మనమందరం కూడా తిరిగి యెహోవా విశ్వాసులమైన మనం అందరం కూడా తిరిగి ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. ఏమన్నా మాట చెప్తానండి, దేవుడు అనగానే ప్రేమస్వరూపి చెప్పాను కదా. తిరిగి దేవుడిని గనక మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, పొంగిపోతాడండి తండ్రి. ఏ ప్రేమ ఆయన మీద మనం చూపించినప్పుడు ఇంత అనంతమైన విశ్వాన్ని కట్టి ఇన్ని రంగులు పెట్టి ఇన్ని రుచులు పెట్టి నిన్ను ఎంతగా దేవదూతలను కాపలాగా పెట్టి కాపాడుకుంటున్న కన్న తండ్రి, ఒకవేళ తిరిగిన గనక నువ్వు దేవుడిని ప్రేమిస్తాను అని గనక నువ్వు అన్నావా, నీకోసం ఒక వరం ఇస్తాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం జాగ్రత్తగా తీసుకోండి. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి ఎవరి కొరకటి? ఇది అండర్లైన్ చేసుకోండి. అది తాను ప్రేమించిన వారి కొరకు కాదు, ఇది తాను ప్రేమించిన వారి కొరకు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇవ్వాల్సిందంతా ఏమిచ్చాడు? ఇగో ఈ భూమి ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు, ప్రకృతి ఇచ్చాడు, ఈ జీవితం ఇచ్చాడు, దేహం ఇచ్చాడు, అందులో ఆత్మను పెట్టాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు పిల్లల్ని ఇచ్చాడు. నువ్వేమి చేయకపోయినా ఉచితంగా యేసుక్రీస్తుల వారిని నీ కొరకు బలివేసి రక్షణ ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, ఇవన్నీ నీకు ఇచ్చాడు దేవుడు. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఏమని? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు. అండర్లైన్ చేయండి. ఇప్పుడు రివర్స్లో దేవుణ్ణి ఎవరైతే ప్రేమించడం ప్రారంభిస్తున్నారో అలా ప్రేమించే వారి కొరకు దేవుడు ఏవో సిద్ధపరుస్తున్నాడట. అలాగే ఉంది అక్కడ, తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అండర్లైన్ చేయండి. సిద్ధపరుస్తున్నాడు ఏవో. మళ్ళా నీ కోసం ఆల్రెడీ ప్రకృతిని అంతా సిద్ధం చేశాడు నీ మీద ప్రేమతో. నువ్వు గనక దేవుడిని ప్రేమిస్తే అలా ప్రేమిస్తున్న వాళ్ళ కొరకు ఏవో సిద్ధపరుస్తున్నాడట. అవట కంటికి కనబడవు, చెవికి వినబడవు. ఒకవేళ అవి ఎలాగుంటాయని హృదయంతో ఒకవేళ నువ్వు ఆలోచిస్తే నీ హృదయానికి సహితం అవేమవ్వట అర్థం కావండి. పిల్లరా, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి బైబిల్ చదువుకుంటున్నానండి. చాలా వందల వేల ప్రసంగాలు విన్నానండి. చాలా మంది దైవజనుల వెనకాల ఉన్నానండి. ఈ వచనాన్ని నా చిన్నతనంలో నుంచి ఒకలా చెప్పారండి నాకు. ఎలా చెప్పారంటే, నాయన దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ కొరకు దేవుడు ఏవో సిద్ధం చేస్తున్నాడంటే ఏంటంటే అవని అడిగితే ఏం చెప్పారో తెలుసండి? నీకు కష్టం వచ్చినప్పుడు సహాయం ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు నాయనా, దాన్నే దేవుడు సిద్ధపరిచే మేలు అన్నాడు. నాకు అర్థం అవ్వలేదండి. అంటే అన్నాడు, ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయిందనుకో, హాస్పిటల్లో జాయిన్ అయ్యావు, ₹1,00,000 కావాలి, నీ దగ్గర లేవు. నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే నీ కొరకు ₹1,00,000 దేవుడు ఎక్కడో సిద్ధం చేస్తాడు అన్నాడు. నాకు ఎక్కడో కొడుతుంది, అది కరెక్ట్ కాదని. ఎందుకు?
ఎందుకు కరెక్ట్ కదని కొడుతుందంటే నెక్స్ట్ వచనమే, తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి, ఈ ₹1,00,000 ఒకవేళ నా కొరకు దేవుడు సిద్ధం చేసిన మేలైతే హాస్పిటల్లో బిల్లు కట్టే టైంకి ఆ 1,00,000 నా కంటికి కనబడుతుందా కనబడదా? ఇది కాదైతే తేలిపోయింది. ఇంకొకరు అన్నారు, అయ్యా నాకు పెళ్ళి అవ్వట్లేదంటే నీ కొరకు ఎక్కడో మంచి మేలు సిద్ధం చేశాడు. ఎందుకంటే భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుంది? ఎలాగుంది ఇది? ఈ కనెక్షన్ ఎలాగుంది? ఇది సుత్తేనండి. ఎందుకంటే ఒకవేళ అదే మేలు దేవుడి కొరకు నాకు భార్యను సిద్ధం చేస్తే ఆ భార్య నేను పెళ్లి చేసుకునే రోజు ముసుగు తీసిన వెంటనే కనబడుతుందా కనబడదా? కనబడుతుంది. ఆయన దేవుణ్ణి ప్రేమించిన వారికి సిద్ధపరిచినవట కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి ఏటవి ఇదండి బైబిల్, ఇదండి దేవుడు. బుర్ర వేడెక్కిపోద్ది లోపలికి వెళ్తే. కంటికి కనబడవట, చెవులకి వినబడవట, హృదయానికి గోచరము కావట. ఏంటి తండ్రి అవి? అంత గొప్పవి సిద్ధం చేశారా మాకంటే? అవునండి. అప్పుడప్పుడు తండ్రి అంటాడు, ఒరే ఈ బర్త్డేకి నువ్వు ఊహించింది పట్టుకొస్తాను రా అంటాడు. కొడుకు ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు అమ్మ నాయనో మా నాన్న ఊహించింది తెస్తానన్నాడంటే నేను కోరుకున్న దానికంటే నేను ఊహించుకున్న దానికంటే గొప్పది వస్తుంది. డాడీ కారు కొనవా అన్నాడు. ఒరే కారు ఏముందిరా సుత్తి, నువ్వు ఊహించింది తెస్తాను రా అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? అమ్మ బాబు ఏదో పెద్దదే. నాన్న అంటేనే మనం అంత గొప్పగా ఊహించుకుంటున్నప్పుడు ఏమన్నా ఇక్కడ దేవుడు అని అంటున్నాడు అక్కడ, నాయనా నేను నిన్ను ప్రేమించాను కదా, నీకు జీవితాన్ని ఇచ్చాను కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా, ఇంతగా నేను నిన్ను ఇష్టపడ్డాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకున్నాను, నేను నిన్ను మరిచిపోను. ఎప్పుడు మర్చిపోతాండ్రంటే నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు మాట్లాడినా ఎప్పుడు నా చూపంతా నీ వైపే అన్నాడు. విడిచిపెట్టడా దేవుడు మనిషిని? అంటే విడిచిపెట్టడండి. మీకు తెలీదు, మీరు పడుకున్నా సరే మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. దేవుడికి మనిషి అంటే అంత పిచ్చి ప్రేమ అండి. అంత పిచ్చిగా దేవుడు మనిషిని ప్రేమిస్తున్నప్పుడు ఒకవేళ గనక ఈ ప్రేమ అర్థమై, దేవా నేను నిన్ను ప్రేమిస్తాను అన్నావా, దేవుడు నీకు ఇచ్చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? అలా ప్రేమించిన వారికి, జాగ్రత్తగా వినండి, అలా నన్ను ప్రేమించిన వారికి నేను సిద్ధపరుస్తున్నాను, అవి మీ కంటికి కనబడవు, చెవులకి వినపడవు, హృదయానికి గోచరం కాదు. అంటే అర్థమేంటో తెలుసా? మీ ఊహకు అందంది అన్నడంతే. మీకు అర్థమైందా? అది మీ ఊహకు అందదు. ఒకవేళ డిజైన్ వేసుకుంటారేమో ఊహలో, అది అందదు. అంత పెద్దది, అంత గొప్పది అన్నట్టు. ఏంటది? ఏంటో తెలియకుండా నేను ప్రసంగం ముగిస్తే మీకు ఎలాగుంటుంది చెప్పండి? నిద్ర పడుతుందా రాత్రి? అమ్మ బాబు ఏటది అంత సూపర్ అంటున్నారు, ఏంటది చెప్తాను. చెప్పిన తర్వాత మీకు కడుపు నిండిపోద్ది. నిజంగా చెప్తున్నాను, దేవుడు వాక్యాన్ని ప్రేమించేవాడు అన్నం తినకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకు? వాక్యంతో ఏం నిండిపోద్ది? చాలండి బాబు, బైబిల్ దగ్గరకు వచ్చినందుకు, యేసుప్రభుని నమ్ముకున్నందుకు, అబ్బబ్బబ్బబ్బబ్బ సూపర్ అండి, మేలు చాలండి, ఈ జన్మ ధన్యం అనుకుంటారు, అంతే. కడుపు నిండిపోద్ది. మీకు ఒక సంగతం తెలుసో లేదో, చాలామంది కొడుకుని చూడగానే, దూరం నుంచి వచ్చిన కొడుకుని ఏం నిండిపోయింది అంటారు? నేను చూడగానే కడుపు నిండిపోయిందిరా. అమ్మ అన్నం తిందిక. ఎందుకు? ఏమొచ్చేసింది లోపల నుంచి? సంతోషం ఆకలిని చంపింది. వాక్యం అర్థమైపోతేనండి ఇక ఆనందంలో ఉండండి, సంతోషంలో పట్టరాని ఆనందం వస్తుందండి. ఏమన్నా నిజంగా చెప్తారండి, కొన్నిసార్లు ఇంకా దేని మీద మనసు ఉండదండి వాక్యం అర్థమైతే. నేను పాట రాసానండి, కొత్తగా రిలీజ్ అవుతుంది డిసెంబర్లో. ఫస్ట్ టైం ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆ పాట నాకు పంపించినప్పుడు అండి ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని విన్నానండి. నిజంగా చెప్తున్నానండి, ఆ రోజు మధ్యాహ్నం అన్నం తినలేదండి నేను. అన్నం అక్కడే ఉంది, పాట వచ్చింది, చెవిలో పెట్టుకున్నాను, యూనివర్సిటీలో క్లాసులు చెప్తున్నాను, కరెక్ట్గా అప్పుడు వచ్చింది. పిల్లలు అన్నం భోజనం పట్టుకొచ్చి అక్కడ పెట్టారు, ఈలో పాట వచ్చింది. వినుకుంటా 4 సార్లు విని, 5 సార్లు విని అక్కడ పెట్టిన భోజనం మర్చిపోయాను. కారణం ఏంటి తెలుసా? నాకేం నిండిపోయింది? కడుపు నిండిపోయింది. ఏం కొట్టాడు తండ్రి మ్యూజిక్ డైరెక్టర్, చిత్త కొట్టేసాడండి పాట. కడుపు నిండిపోయింది ఆ మ్యూజిక్కి, ఆ ట్యూన్కి, ఆ పదాలకి, ఆ సింగర్ పాడిన విధానానికి. పిల్లరా, దేవుడు వాక్యం అర్థమైతే ఎంత సంతోషాన్ని ఇస్తుందో రాత్రి మీరు అనుభవిస్తారు. దేవుడు సిద్ధం చేసినవి కంటికి కనబడవు.
అవి కంటికి కనబడనివి ఏంటో మీకు తెలియాలి అంటే ముందు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటో తెలియాలా. అలా చెప్తాను. నేను చెప్పింది ఏంది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఏదైతే నేను ఇంత గొప్పగా ఏమంటే చెప్తున్నానో అది అందరికీ కాదు. అది ఎవరికది? దేవుణ్ణి ప్రేమించే వారికి. అసలు ఆ దేవుణ్ణి ప్రేమించేవారంటే ఎవరు? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అది తెలిస్తే అది వాళ్ళకే, అందరికీ కాదు సుమా, నాకని మళ్ళీ మీరు మనసులో అనుకోకండి. నేను ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించేవారంటే ఎవరో చెప్తాను. ఆ లక్షణాలు మీలో ఉంటే కనుక అమ్మ అయితే నాకు కూడా ఉందన్నమాట, ధైర్యంగా వెళ్ళిపోతారు ఇంటికి. ఒకవేళ నేను చెప్పినవి కనుక మీరు లేవనుకోండి, అమ్మ నాయన నేను మిస్ అయిపోతానేమో, అది భయం వేస్తుంది. ఇంతకీ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఇది మీకు అర్థం కావాలి అంటే ఒక మనిషి మరొక మనిషిని ప్రేమిస్తున్నాడు అనడానికి కొలమానాలు ఏంటో నాకు చెప్పాలి. ముందు స్కేల్ ఏంటి చెప్పండి. ఉదాహరణకి భర్త భార్యను ప్రేమిస్తున్నాడు. భార్య భర్త కోసం నా భర్త చాలా మంచివాడండి, గొప్పవాడండి, నన్ను ప్రేమిస్తాడండి అని సాక్ష్యం ఎప్పుడిస్తుంది? రోజు గులాబీ పువ్వు పట్టుకొచ్చి అమ్మ భార్య దగ్గరికి ఐ లవ్ యూ అంటున్నాడు అనుకోండి. స్టార్టింగ్లో ఏమనుకుంటుందంటే కొత్తగా పెళ్ళయింది కదా, నేనంటే ఇష్టమేమో పువ్వులు తెస్తున్నాడు, వెరీ గుడ్ అండి, ఐ లవ్ యూ అండి అంట. తిరిగి వీడు ఎప్పుడు పువ్వులు తేటం తప్ప అన్నం తిన్నావని అడగట్లేదు. పువ్వులు తేటం తప్ప ఒంట్లో ఎలా ఉందని అడగట్లేదు. ఈ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్పడం తప్ప, అమ్మ అందరినీ వదిలేసి వచ్చేసావు కదా, మీ నాన్నని, మీ తమ్ముడిని, మీ అక్కని, మీ చెల్లిని, మీ ఊరిని వదిలేసావు కదా, చాలా రోజులు అయిపోయింది, ఏమన్నా బెంగ అయిందా, మీ అమ్మ దగ్గరికి కానీ ఏమన్నా వెళతావా, తీసుకువెళ్ళమంటావా అనేవి అడగట్లేదు, ఐ లవ్ యూ అంటున్నాడు. ఇది ప్రేమ నాటకమా నాకు చెప్పండి. చెప్పాలా? నాటకమా ప్రేమ? నాటకం అంటాను నేను. మనం కూడా గుడికి వచ్చి దేవా స్తోత్రం, కోటి స్తోత్రాలు, 1000 స్తోత్రాలు, 10,000 స్తోత్రాలు అనడానికి నోరు నొప్పిగా ఉంది తండ్రి. ఒకసారి అంటాను, అంకేస్తాను, తర్వాత నువ్వు అనుకో తండ్రి. ఇది ప్రేమ? నటన. మొబ్బిడిపోద్ది. ఈరోజు మీకు బాగా వినండి. నటన, యాక్టింగ్. ఇది నిజంగా భార్యను ప్రేమించేవాడు నోటితో చెప్పడు, దేంతో చెప్తాడు చెప్పాలా? క్రియా. బాగున్నావమ్మా, ఏంటి మొహం బాగాలే తింటమ్మా ఈరోజు, రోజు నవ్వుతూ ఎదురుగ్గా వచ్చేసేదానివి మంచినీళ్ళు పట్టుకుని ఈరోజు ఏంటమ్మా ఇలాగున్నావు, ఏమన్నా ఒంట్లో బాగాలేదమ్మా, ఏంటి ఎక్కడికైనా తీసుకెళ్ళమంటావు హాస్పిటల్కి అన్నాడు అనుకోండి. వాడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తాడు. అలాగ రంగానే ఐ లవ్ యూ నీళ్ళట్టుగా అన్నాడు అనుకోండి. ఇది ప్రేమ? ఇది సోపేస్తున్నాడు, పొగేస్తున్నాడు, ధూపం వేస్తున్నాడు. ఈ యవ్వనంలోనికి వచ్చిన ఆడపిల్లలకి ఈ పోగిరులు అలాగే ధూపం వేసుకుంటూ తిరుగుతారు. దెబ్బకి ఆ పోకిరి ఓడేసిన ధూపానికి ఈ పిల్ల అమ్మనాలను మర్చిపోద్ది. కనీ పెంచిన అమ్మనాలను మర్చిపోయి నన్ను పొగుడుతాడండి ఆయన, నీ కళ్ళు గురించి నీకు తెలుసా అన్నాడు. మా అమ్మ ఎప్పుడు అనలేదు. ఎందుకంటది? ప్రేమించే ఆవిడ అందో. నీకు తెలుసండి, నీ కళ్ళు సూపర్ అమ్మా, నీ కలర్ సూపర్ అమ్మా, నీ జుట్టు ఉంటుందమ్మా అన్నాడు అనుకోండి. అక్కడ మీరు పట్టుకోవాలి, అమ్మ వీడు నాకు ఏదో ధూపం వేస్తున్నాడని. ఈ అమాయకులు కదండి ఆడపిల్లలు, తెలియదులకి ఆడు ధూపం వేస్తుంటే ఆడ అనగానే వీళ్ళు అద్దం ముందు నుంచి ఉంటారు. ఆహా, మా అమ్మ ఎప్పుడు అనలేదు ఇలాగా, మా నాన్న ఎప్పుడు అనలేదు, కాబట్టి వీళ్ళకంటే వాడు నన్ను ఎక్కువగా ప్రేమ. ధూపం అయితే ఇది ధూపం అయితే దేవుడి కొరకు ఏ పని చేయకుండా ఆదివారం గుళ్ళోకి వెళ్ళి చప్పట్లు కూడా స్తోత్రం అని నువ్వు చేసేది ఏంటి చెప్పండి? ఏటది? ధూపానికి దేవుడు మేలులు చేస్తాడా? అనవది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, బైబిల్ తీయండి, నేను చెప్పింది బైబిల్లో ఉంటుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏమంటే ఇక్కడ చిన్నపిల్లలారా అని చెప్తున్నది ఎవరికి? సండే స్కూల్ పిల్లలకి రాశాడా? ఇది మనకేనా? మొదటి క్లారిటీ ఉండాల్సమ్మా. చిన్నపిల్లలారా అని ఎవరిని పిలుస్తున్నాడు యోహాను గారు? సంఘంలో ఉన్న పెద్దవాళ్ళనేనా, సండే స్కూల్ పిల్లలనా? పెద్దవాళ్ళనే. పెద్దవాళ్ళను చిన్నపిల్లలారా అని ఎందుకు పిలుస్తున్నాడు? ఇక్కడే ఉంది అసలు విషయం. చిన్నపిల్లలారా అలాగే ఉందా? రైట్. ఎందుకు చిన్నపిల్లలు అన్నాడో ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది. చిన్నపిల్లలారా
మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. ప్రేమిద్దాం ప్రేమిద్దాం. ఎలా ప్రేమిద్దాం దేవుణ్ణి? మాటతోనూ పెదవులతోనూ కాక. ఉందా? ఉంది. ఏమండి ఈ ప్రసంగం, ఏమంటే జయశైల్ గారు చెప్పిన బోధ అండి చాలా మందికి అర్థం అవ్వలేదండి, తప్పు పడతారు. ఈ మాటలన్నీ మాకు ఆయన నేర్పించాడు. నాయన మాటలతో కాదు దేవుణ్ణి పనితో ప్రేమిద్దాం అన్నాడు. ఈ వచనం చూపించాడు. ఏమంటే చాలా మంది అండి విమర్శించారండి ఆయన్ని. ఏమంటే మాటలతో ప్రేమించొద్దు అంటున్నాడండి ఆయన. మరి మేము స్తోత్రాలు చెప్పొద్దా, మేము పాటలు పాడొద్దా, మేము ఆరాధనలు చేయొద్దా అంటే చెయ్యి, ఎవడొద్దన్నాడు. ఆయన ఏమో వద్దని చెప్పలేదు. జైశాలి గారు బోధలు కరెక్ట్గా అర్థం కాకండి, దుర్బోధలన్న ముద్ర వేశారు ఆయన మీద. ఆయన చెప్పిన మహాజ్ఞానం అర్థం కాక చెప్తా నేను అక్కడ. ఆయన ఎక్కడ ఆరాధనలో చేయొద్దని లేదు, ఆయన పాటలు పాడుకోవద్దని లేదు, ఆయన ప్రార్థనలు చేసుకోవద్దని లేదు. ఆయన పాటలు పాడిస్తాడు లక్షల రూపాయలతో. ఇదిగో ఈ రోజు 6 భాషల్లో వస్తున్న ఏమన్నా ఆయన మాట్లాడిన ప్రసంగాలనే పాటలుగా 6 భాషల్లోనికి తీసుకొస్తున్నాడు. పాటలు పాడొద్దని ఆయన ఎందుకు చెప్తాడు? కానీ విషయం అర్థం అవ్వలేదు అక్కడ మీకు ఆయన చెప్పిన బోధల్లో. చిన్నపిల్లలారా చదవండి. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ మాటలతో ఏమండి పెదవులతో నువ్వు దేవుణ్ణి ప్రేమించేది ఎప్పుడు అంటే నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు, చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చెయ్యి. ఇవన్నీ చిన్నపిల్లలు చేసే పనులవి. ఏమండి ఎవరండి క్రైస్తవ్యంలో చిన్నపిల్లలు అంటే? అప్పుడే బాప్తిసం తీసుకున్నాడండి ఆ రోజు. వాడు ఎవరు చెప్పండి? ప్రభులో శిశువు. అప్పుడే జన్మించాడు, సంఘంలోకి అప్పుడే జాయిన్ అయ్యాడు. అతను పాపం నెమ్మదిగా ఏమండి నిజంలో చప్పట్లు కొట్టుకుంటాడు, పాటలు పాడుకుంటాడు. ఎందుకు? చిన్నపిల్లాడు. దేవుళ్ళు అప్పుడే పుట్టాడు, పాటలు పాడుకుంటాడు, స్తోత్రాలు చెప్పుకుంటాడు, ప్రార్థనలు చేసుకుంటాడు, అక్కడే ఉంటాడు చిన్నపిల్లాడు గనక. ఏమండి పుట్టి 30 సంవత్సరాలు అయిపోయినాక పాట అంటున్నాడు అనుకోండి. దేవుళ్ళో ఎదిగాడా? చిన్నపిల్లాడు కింద ఉండిపోయాడా? మరి పెద్దోడు అవ్వా? ఎంతకాలం చిన్నపిల్లడు కింద ఉండిపోతావు? ఏమంటే పిల్లోడు పుట్టిన తర్వాత 2వ సంవత్సరం వచ్చింది, 3వ సంవత్సరం వచ్చింది, 4 వచ్చింది. కుర్రోడు ఏం చేయాలి? ఎదగాలి. 1వ సంవత్సరం ఎలాగ ఉన్నాడో 10వ సంవత్సరం అలాగే ఉన్నాడు. అల్లేమంటది, వీడికి ఏదో రోగం ఉందండి, మరగుజ్జోడు పుట్టాడండి, మాకు ఎదగట్లేదు. అలాగే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీరు పాటలు పాడాడు, ప్రార్థన చేశారు, పెదవుల దగ్గర ఆగిపోయారు. మరి చేతులు ఎప్పుడు ఇస్తారు దేవుడికి? కాళ్ళు ఎప్పుడు ఇస్తారు దేవుడికి? మీ దేహంతో పడిన కష్టార్జితాన్ని ఎప్పుడు ఇస్తారు దేవుడికి? ఎప్పుడవుతారు పెద్దవాళ్ళు? మీకు అర్థం కాదు. ఇది ఒక ఉదాహరణ చెప్తాను. తల్లులు జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. మీ గర్భాన ఒక ఆడపిల్ల పుట్టింది. ఏమంటే చిన్నపిల్ల, 3వ సంవత్సరం 4వ సంవత్సరం వచ్చింది, బుడుబుడు అడుగులు వేస్తుంది. 5వ సంవత్సరం వచ్చింది, చిన్న చిన్న మాటలు వస్తాయి, అమ్మ వెనకాల తిరుగుతూ ఉంటుంది. అలా 5వ సంవత్సరం ఉన్న అమ్మ వెనకాల తిరుగుతున్న పిల్లండి, అమ్మ ఏ పనులు చేస్తుందో అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తూ వెనకాల వచ్చేసి అంటది, వచ్చి రాని మాటలతో నిలబడ్డమే కష్టంగా ఉంటుంది, నేను పని చేస్తానంటది. అంటదా చిన్నపిల్ల. అమ్మ సామాన్లు గడుగుతుంటే నేను సామాన్లు గడుగుతానంటది. అమ్మ బట్టలు ఉతుకుతుంటే నేను బట్టలు ఉతుకుతానంటది. బాగా వినాలి, తల్లులు చెప్పాలి నాకు ఇప్పుడు. ఆ చిన్నతనంలో ఆ పిల్ల పని చేస్తానన్నప్పుడు మీరు ఏమన్నారు చెప్పండి? 2 బకెట్ల నిండా బట్టలు ఉతికి పో ఉతుకు అన్నారా? అనలేదు. ఏమన్నారు చెప్పండి ఆ రోజు? చాలమ్మా నీ మాట చాలురా, నా బంగారం రా. ఆ మాట అనగానే సంకన వేసుకుంటారు. మళ్ళీ మొత్తం నెత్తి నిండా ముద్దులెట్టేసి, నా కూతురండి నాకు పని చేస్తానంటుందండి, అబ్బా మొత్తం సంకన వేసుకుని కాలే అంత తిప్పుతుంది. ఇక నా కూతురండి నాకు ఎదుగొచ్చేసిందండి, అప్పుడే పని చేస్తానంటుందండి. చిన్నపిల్ల కదండి, ముద్దు అనమాట. బాగా వినాలి. ఇప్పుడు ఆ చిన్నపిల్ల పని చేసిందా, పని చేస్తానని జస్ట్ మాటే మాట్లాడిందా? మాటే. ఆ మాటకి నీకేమొచ్చింది? సంతోషం వచ్చింది. వెరీ గుడ్. ఈ 5 సంవత్సరాల పిల్ల పెద్దదై 20 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు అంటుంది, అమ్మ బట్టలు ఉతకనా అన్నది. తల్లులు చెప్పాలి అప్పుడు ఏమంటారు? మాట చాలమ్మా అంటారా? అక్కడ బకెట్లో నానబెట్టాను, ఎన్నిసార్లు చెప్పాలి? ఉతకమని మళ్ళీ చెప్పాలా? నీకు సిగ్గు లేదా? ఇల్లు చూసుకోవా? ఎన్ని తిడుతుందండి అమ్మ? ఏమంటే అప్పుడు మాట మాత్రం చాలని ఇప్పుడు తిట్లు ఎందుకు తిడుతుందా నాకు చెప్పాలా? కారణం చెప్పాలి నాకు. పెద్దదైంది, పెద్దదైన తర్వాత మాటలు కాదు, ఏం కావాలి? పని కావాలి. ఇప్పుడు చెప్పండి బైబిల్, చిన్నపిల్లలారా ఎంతకాలం బాబు మీ స్తోత్రాలు, ఎంతకాలం మీ పాటలు? పాటల్లో మాత్రం అదరగొట్టేస్తారు. ఏమని? వేలాది నదులంత విస్తార తైలంబు నీకిచ్చిన
చిన్నప్పుడు పాట పాడుతున్నప్పుడు దేవుడి చెవులకి ఎలా ఉంటుంది? మొన్నే వచ్చింది కదా, పాడుతుంది, ఇస్తానంటది కానీ ఇవ్వదు. ఎందుకు? చిన్నపిల్ల కూడా. ఈ పిల్లకి 30 సంవత్సరాలు దేవుళ్ళు వచ్చేసిన తర్వాత కూడా వేలాది నదులు అంతా విస్తార తైలం ఇవ్వమంటామంటే నీ పాటలు చాలు పట్టుకురా అంటాడు ఆయన. మీకు అర్థమైందా? దేవుణ్ణి అర్థం చేసుకోలేదండి మనిషి, దేవుణ్ణి అర్థం చేసుకోలేదు. ఎంతకాలం పెదవులు, ఎంతకాలం స్తుతి. పని చేయవా? నీ కష్టార్జితాన్ని ఇవ్వా? సువార్తకి వెళ్ళవా? సువార్తలో కష్టాలు పడవా? శ్రమలు పడవా? నీ కుటుంబం కోసం, నీ కోసం నువ్వు పడుతున్న కష్టాలు ఏవైనా ఎప్పుడైనా నిన్ను ప్రేమించిన నీ కన్నతండ్రి కోసం పడ్డావా? అది కదా దేవుణ్ణి ప్రేమించటం అంటే. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే మాటలు కాదు. ఇగో ఈరోజు జరుగుతుంది కదా సభ, ఏమంటే ఉదయం నుంచి వర్షం పడిపోతున్నా. ఏంటంటే వాళ్ళ విశ్వాసం, టెంట్లు వేసి ఎల్ఈడీలు పెట్టి, ఏమంటే వర్షం వచ్చినా వరద వచ్చినా మా తండ్రి మాటలు వినపడాలండి. ఏమంటే తడుస్తూ పని చేయడం అంటే వాళ్ళ దేహాలు ఎలా వణికిపోతాయి తెలుసండి? ఎంత కష్టం తెలుసండి ఇది. ఏమంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళని చేస్తున్నారా వర్షంలో తడుచుకుంటూ ఉదయం నుంచి పనులు? ఎవరి మీద ప్రేమ చెప్పండి? దేవుడి మీద ప్రేమ. దేవుడు మాట వినపడితే ఒకరైనా మారుతారేమో, దేవుడు మాట వినపడితే ఒకరైనా ఆత్మీయంగా బలపడతారేమో, దేవుడు మాట వినపడితే కాస్త సువార్త చేస్తారేమో, నశించిపోతున్న ఆత్మలను కాపాడుతారేమో. ఈ గంట దేవుడి వాక్యం లేదా ఈ 2 గంటలు దేవుడి వాక్యం వినపడుతున్నప్పుడు నన్ను పుట్టించిన నా పరలోకపు తండ్రి ఆయన మాటలు చెప్పిస్తున్నందుకు ఆనందపడతాడేమో, సంతోషపడతాడేమో. ఆయన రుణాన్ని తీర్చుకునే భాగ్యం అనుకున్నారు వాళ్ళు. ఆ కుటుంబం, కష్టపడుతున్న పిల్లలు. వీళ్ళరా, దేవుణ్ణి ప్రేమించటం అంటే క్రియలండి. ఇప్పుడు చెప్తాను, ఈ క్రియలు ఊరకనే జరిగిపోతాయా? ఆ క్రియలలో మన కష్టార్జితం ఖర్చు అయిపోతూ ఉంటుందా? ఇప్పుడు బాగా రండి, ఇప్పుడు వచ్చాను, కరెక్ట్ మీటర్కి వచ్చాను. ఇప్పుడు నేను దేవుడి కోసం పని చేయండి అని చెప్పడం ఈజీ, కానీ పని చేయటం కష్టం. ఈ సభ జరిగించటం కష్టం. ₹1000 ఖర్చు. ఎల్ఈడీలు పెట్టాలి, సౌండ్ పెట్టాలి, లైట్లు పెట్టాలి, టెంట్లు వేయాలి, భోజనాలు వండాలి. ఎన్ని ₹1000 ఖర్చు అయిపోతుందో తెలుసండి? ఖర్చండి. ఎక్కడదా ఖర్చు? వాళ్ళు పడిన కష్టార్జితాన్ని పట్టుకొచ్చి దేవుడి కొరకు ఒక 30,000, 40,000, 50,000, ₹1,000 దేవుడి కోసం ఖర్చు పెట్టేస్తున్నారండి. మనకి చిట్టిపాట్ల 50,000 వచ్చింది అనుకోండి, మన ఆలోచనలు ఏముంటాయి చెప్పండి? చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, చెవులు పాతగా అయిపోయినాయి, మార్చేసి ఏం కొంటాను ఇప్పుడు? కొత్త చెవులీలు కొందామా, తాడు కొనుక్కుందామా, బంగారం కొనుక్కుందామా, ఉంగరం కొనుక్కుందామా, లేదా ఇంటిపైన ఇంకో స్లాబ్ వేయడానికి పిల్లర్లు వేయిందామా? ఇవే కదండి మన దగ్గర. ఒక 40,000, 50,000 ఉంటే మన ఆలోచనలు. నీ కష్టార్జితాన్ని నీ కోసం నువ్వు వాడేస్తావు. కానీ ఈరోజు మీటింగ్ జరిగిస్తున్న వీళ్ళు ఒక 50,000 ఖర్చు పెట్టారు అనుకోండి, ఈ ₹50,000 వాళ్ళ కష్టార్జితాన్ని దేవుణ్ణి ప్రేమించి దేవుడి కోసం వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నప్పుడు ఇది చూస్తున్న దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? తన్ను ప్రేమించు వారికి, తన కొరకు ఇదిగో వాళ్ళ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టేసేవారికి, తన కొరకు దేహాలను ఇచ్చేసేవారికి, తన కొరకు ఏమిటి వాళ్ళకున్న వస్తువులను ఇచ్చేసే వాళ్ళకి, నన్ను ప్రేమించి నా పనిని ప్రేమించి తొలి శతాబ్దంలో ఉన్న అపోస్తులు ఇల్లులు, పొలాలు, ఆస్తులు ఇవన్నీ ఇచ్చేస్తుంటే, ప్రాణాలు ఇచ్చేస్తుంటే, దేహాలు ఇచ్చేస్తుంటే, ఏమని ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని ఆటోలు పెట్టుకుని ఛార్జీలు పెట్టుకుని ఈ సభకు వచ్చారు కదా మీరంతా. ఇదంతా దేవుడి మీద ప్రేమతో మనం చేస్తున్నాం కదా. అలా దేవుడి పక్షాన, దేవుడి నిమిత్తం ఎవరైతే వాళ్ళ కష్టార్జితాన్ని ఇస్తారో, వాళ్ళ శరీరాన్ని ఇస్తారో, వాళ్ళ కాలాన్ని ఇస్తారో, అలాంటి వారికి దేవుడు మరలా ఏం చేస్తున్నాడట? దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు. ఎందుకంటే కష్టపడుతున్నారు కదా నా కోసం, ఇస్తానన్న మీ కొరకు మీరు ఊహించలేని ఇస్తానన్నాడు. ఏంటండి అది? ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే, తన్ను ప్రేమించే వారికి అంటే దేవుడిని ప్రేమించేవారు ఎవరంటే ఇదిగో ఇలా దేవుడు పని చేసేవారు, దేవుడి కొరకు జీవితాలను ఇచ్చేసేవారు, దేవుడి కొరకు ప్రాణాలు ఇచ్చేసేవారు, దేవుడి కోసం డబ్బులు ఇచ్చేసేవాళ్ళు, దేవుడి కోసం ఇల్లులు ఇచ్చారు, దేవుడి కోసం పొలాలు ఇచ్చారు, దేవుడి కోసం ఆస్తులు పోగొట్టుకున్నారు, దేవుడి కోసం అవయవాలు పోగొట్టుకున్నారు. వాళ్ళకి దేవుడు మరలా ఏదైనా ఇవ్వాలి కదా. ఎందుకంటే దేవుడి గురించి ఒక మాట ఉంది, దేవుడు అన్యాయస్తుడు కాదు. లోకంలో మనకు ఎవరైనా మేలు చేస్తే ఏమంటే మనిషి ఒక మాట అంటాడు, ఏమంటే మీ మేలు ఊరకనే మర్చిపోనంటే. మరి మనిషికి చేసిన మేలే మనిషి మర్చిపోకపోతే, ఇప్పుడు దేవుడిని ప్రేమించి మేము ఇవన్నీ చేస్తున్నప్పుడు
దేవుడు ఇలా ప్రేమించే వారిని మర్చిపోతాడా? అలా ప్రేమిస్తున్న వాళ్ళకి దేవుడు మరలా ఏదో సిద్ధం చేస్తున్నాడు. ఈ సృష్టి ఏమో అందరికీ, కానీ తన్ను ప్రేమించే వారి కొరకు ఏదో సెపరేట్గా సిద్ధం చేస్తున్నాడట. అది కంటికి కనబడందట. ఏంటది? ఆలోచించాలి. వెళ్ళరా, దేవుణ్ణి ప్రేమించటం అంటే మామూలు మాట కదండి. పరిచర్య, పని. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. వీరు చేసిన కార్యమును, ఏమంటే మీరు చేసిన కార్యమును అనుందా? మీరు చేసిన ప్రార్థనలు అనుందా? కార్యం. కొర్నేలి ప్రార్థనలు చేశాడా? కార్యాలు చేశాడా? ధర్మకార్యాలు ప్రార్థనలు రెండు చేశాడు. మనం ఒకటే చేస్తాం. ఏటి? ఖర్చు లేని పని ఏంటి చెప్పండి? ప్రార్థన. మీటింగ్ పెట్టడం ఖర్చుతో కూడుకుంది. మనకెందుకు అది? సరే, మనం ఎంత సెల్ఫిష్, స్వార్థపరులం. ప్రార్థన ఖర్చు లేని పని కదా, మాట ఖర్చు లేని పని కదా, స్తోత్రం ఖర్చు లేని పని కదా, మీటింగు ఖర్చుతో కూడింది. అందుకే చాలా మంది క్రైస్తవులు ఎలా ఆలోచించారంటే, పాస్టర్ గారు శరీరానికి శ్రమ లేనిది, శరీరానికి కష్టం లేనిది ఏదైనా ఉంటే చెప్పండి, అది మేము చేస్తాం. ఏమున్నాయి అంటే, 1 ప్రార్థన, 2 స్తోత్రం. ఏమండి, మీరు చేసిన, చదవండి అక్కడ 10వ వచనం, మీరు చేసిన కార్యము. ప్రసాదరావు గారి కుటుంబం, ఆయనకు తోడుగా ఉన్న పిల్లలు వర్షంలో సైతం తుఫాను లెక్క చేయకుండా చేశారు కదా. ఈ కార్యాన్ని దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడండి. నేను అనుకున్నానండి, పొద్దున్న నుంచి నాకు డౌట్, వాతావరణం బాగోలేదు. పొద్దున్న లేవగానే నేను అనుకున్నాను, దేవా ఏటి ఈరోజు రెస్ట్ ఇచ్చినట్టున్నాం, మాకు మీటింగ్ ఉండదేమో, హాయిగా 8 గంటల బస్సు ఎక్కిపోదాం అనుకున్నాను. మధ్యాహ్నానికి ఫోన్ వచ్చింది, అన్నయ్య టెంట్లో వేసి మరీ వేస్తున్నాం. అమ్మ నాయన, వీళ్ళ విశ్వాసులే, వీళ్ళు బలవంతులే, విడిచిపెట్టేలా లేరు అనుకున్నాను. మీరు చేసిన కార్యం. ఏమండి, ఎవరైనా పెళ్లి జరుగుతున్నప్పుడు వర్షం వస్తే టెంట్లు వేసుకుని ఎలాగైనా కార్యం జరిగించాలనుకుంటారు. ఏమంటే దేవుడు కార్యాన్ని ఆపేయడానికి, దేవుడు మీటింగ్కి వెళ్ళడానికి చాలా మందికి ఏం దొరుకుతుందని చూస్తారండి. చిన్న సందు దొరికింది అనుకోండి, క్యాన్సిల్, నేను రావట్లేదు ఇక. ఎక్కడికి? ప్రార్థనకి. ఏమంటే పెళ్లి జరుగుతున్న రోజు పెళ్లి ఫిక్స్ అయిపోయింది, వర్షం అవుతుంది, పెళ్లి ఆపుతారా? టెంట్లు ఇచ్చేస్తారా? నేను నిజంగా ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టు చేస్తున్నారండి ఇళ్ళ. టెంట్లేసి దేవుడు మీటింగ్ పెట్టాడు వర్షం కొరకుండా. వెళ్ళరా, మీరు చేసిన కార్యమును ఎలా చెప్తున్నాడు చూడండి దేవుడు అక్కడ. నేను ఎందుకు మర్చిపోతాను? ఆ రోజు వర్షంలో నువ్వు తిరిగావు కదా తడుచుకుంటా, నేను ఎందుకు మర్చిపోతాను? వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వంటలు చేశారు కదా వంటలు ఉండేవాళ్ళు, ఎందుకు మర్చిపోతాను? బండి మీద తిరిగారు, పోస్టర్లు అతికించారు, వేదికలు వేశారు, నా తండ్రి అనుకుంటూ కష్టాన్ని సైతం లెక్క చేయకుండా ఇష్టంగా నా కార్యాన్ని చేశారు కదా, మర్చిపోను. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడో. మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారమును, ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. ఎలాగుంది ఇప్పుడు? అదిరిపోలేదు? తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడట. అంటే ఆయన మీద ప్రేమతో నువ్వు ఏ కష్టం పడినా, ఏ కార్యము నువ్వు చేసినా మరిచిపోడట. మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నాడంటే మీకు ఏదో ఇంటిస్తున్నాడు అక్కడ. ఏమి ఇంటిస్తున్నాడు చెప్పండి? నా కోసం మీటింగ్ ఎడుతున్నావా? మర్చిపోన్లే అన్నాడు. అర్థం చేసుకోవాలి అక్కడే మీరు. మర్చిపోన్లే అన్నాడంటే ఏదో రెడీ చేస్తున్నాడు. వంటలు చేస్తున్నావా? మర్చిపోన్లే అన్నాడంటే, అమ్మ నాయన, ఈ వంట తిప్పిన ఆవిడకు ఉంటుందండి తర్వాత. ఈ గడ్డి తిప్పుతారు చూడండి వంట చేసేవాళ్ళు, అమ్మ వాళ్ళ కష్టం చూడాలండి. వేడి పొయ్యిలోంచి ఏమంటే మొహాన్ని కొట్టేస్తూ ఉంటుంది, వేడి గిన్నె తీస్తే గిన్నె ఆవిరి కొట్టేస్తూ ఉంటుంది. అయినా సరే అలా తుడుచుకుంటూ తిప్పుతారు కదండి. ఏది పెళ్లిలో వంటలు చేసే వాళ్ళ గురించి మాట్లాడటం లేదు నేను, మీటింగ్లో వంటలు చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో మీ ఆయన గారికి మీ పిల్లలకు వండుకున్నావు కదా, దాని గురించి మాట్లాడటం లేదు నేను. చర్చిలో సెమినార్ జరుగుతున్నప్పుడు, సువార్త జరుగుతున్నప్పుడు వంట చేసావు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అలా కష్టపడిన వాళ్ళందరినీ దేవుడు అంటున్నాడు, వంట చేసావు కదా మర్చిపోన్లే. జరుగుతున్న కార్యక్రమానికి 1000 రూపాయలు ఇచ్చావు కదా మర్చిపోన్లే. జరుగుతున్న కార్యక్రమానికి నీ కారులో జనాన్ని తిప్పావు కదా మర్చిపోన్లే. ఈ జరుగుతున్న మీటింగ్కి ఎవరికో ఛార్జీలు పెట్టి డబ్బులు ఆటోలో నువ్వు మీటింగ్ తీసుకొచ్చావు కదా మర్చిపోన్లే. అంటే అర్థమేంటి?
మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదా? నా నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు ఏటది? ఏంటండి ఎన్ని ఆలోచించుకుంటారు లేదు మీరు? ఏమన్నా నిజంగా బైబిల్ని ఆలోచించుకుంటే బుర్ర వేడెక్కిపోద్దండి. మర్చిపోను, నా నామం నిమిత్తం గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చావు కదా, జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నాడు. అంటే ఏదో రెడీ చేస్తున్నాడండి వీళ్ళందరికీ. వంట చేసిన వాడికే ఏదో ఫలం ఉందంటే యాకోబు గారు తల నరికించేసుకున్నాడు. ఆయనకి ఎలాగుంటది? బాబ్బా ఎలాగుంటది? ఆ ప్రారంభ శతాబ్దంలో అపోస్తులు ఇల్లులు అమ్మేసి అపోస్తులకి ఇస్తారట, డబ్బంతా పట్టుకెళ్ళి. వాళ్ళకి ఎలాగుంటది? ఇల్లు ఇచ్చావు కదా, మర్చిపోను, వెయిట్ అండ్ సీ. ఎలాగుంది? దేవుడండి ఎవడు మనిషి అయినా అబద్ధం ఆడతాడు కానీ, మనిషి అయినా మోసం చేస్తాడు కానీ దేవుడు చేస్తాడా? చేయడండి. అసలు అన్యాయం చేయడండి, అసలు అబద్ధం ఆడండి. నా కోసం చేస్తున్నావా? ఓకే, మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడిని కాదు. ఏంటండి ఇలాగా సస్పెన్స్లో పెట్టాడు కదా అన్ని వచనాల్లో దేవుడు. అన్ని వచనాల్లోనే సస్పెన్సే. నా కోసం చేస్తున్నావు కదా, ఓకే మర్చిపోను. ఏమిస్తావు తండ్రి ఇంతకీ? తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏమిస్తాడు మరి? తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడు. ఏంటవి ఏవి సిద్ధం చేస్తున్నట్టు? మీ సస్పెన్స్కి తెర ఇప్పుడు నేను చూపిస్తున్న వచనం యోహాను సువార్త 14వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఏమంటే జాగ్రత్తగా రాసుకోవాలి, ఇది మీరు ఎప్పుడు చదివినట్టు ఉంటుంది, జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం ఏమంటే 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వెళ్ళిపోతూ పరలోకానికి ముందు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో ఏమంటున్నాడు? నేను ఎక్కడికి వెళ్తున్నాను? తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, పరలోకం వెళ్తున్నాను. నా తండ్రి ఇంట నాకు అనేక నివాసములు కలవు. నివాసాలు ఎన్ని ఉన్నాయట? మళ్ళా అడుగుతున్నాను, నివాసాలు ఎన్ని ఉన్నాయి? అనేకం. రక్షణ పొందేవారు ఎంతమంది? మన ఇల్లు ఏం చేయాల? అర్థమైందా లేదా నేను అడిగింది? ఈ నివాస స్థలాలేమో అనేకం, రక్షణ పొందేవారేమో కొద్దిమంది. ఇప్పుడు ఇల్లులు ఎక్కువైపోయాయి, వెళ్ళేవాళ్ళు తక్కువైపోయారు. ఎందుకంటే మనకి ఏ ఇల్లు కావాలి? సర్పవరంలో ఇల్లు కావాలా, పరలోకంలో ఇల్లు కావాలా? అంటే మనం ఏమంటాం? చచ్చిపోయిన తర్వాత ఎవడ చూసి వచ్చాడండి ఆ ఇల్లు, ఎన్ని గజాలు ఇస్తారు? సారీ, మీకు ఇక్కడ సెంట్లు కదా, ఎన్ని సెంట్లు ఇస్తారు? 2 సెంట్ల 3 సెంట్ల? 3 సెంట్లు నేలిస్తాను, యేసుప్రభు గుడికి మానేస్తావా? మరలా అడుగుతున్నాను, 3 సెంట్లు నేలిస్తాను సర్పవరంలో, యేసుప్రభు దగ్గరికి వెళ్ళటం మానేస్తావా గుడికి? అంటే నువ్వేమంటావు చెప్పండి? నేను తీసుకోను అన్న వాళ్ళు చేస్తండి. కొంతమంది ఏం చెప్దామని ఆలోచించి చెప్తారంటే లోపల ఎక్కడో ఉంది, అంతే కదండి. చాలాసేపుడికి లేచే చేతులు. మనకి ఇల్లు అనగానే, స్థలం అనగానే ఇక్కడే. కానీ యేసుప్రభు అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళతాను దేనికట? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. తర్వాత వచ్చిన పట్టిపడి చదవండి, 3వ వచనం. మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. అండర్లైన్ చేయండి. దొరికింది, నాకు దొరికిపోయింది ఇక్కడే. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. యేసుప్రభు ఎందుకు వెళ్తున్నాడు? స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఎవరికి? అందరికా? ఆయన పని చేస్తున్న ఆ రోజు శిష్యులుగా, ఆయన సువార్తను జరిగిస్తున్న ఈ రోజు శిష్యులుగా? అందరికా? కొందరికి. ఆ కొందరెవరు? ఆయన్ను ప్రేమించే వారికి. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. అంటే ఇప్పుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచేనో అది కంటికి కనబడలేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు పని చేస్తున్న వాళ్ళని, మీకు దేవుడు పరలోకంలో ఎంత స్థలం సిద్ధం చేశాడు? మీకు ఏమైనా కనబడితే నాకు చెప్పండి. చెవిలో కనబడిందా? పోనీ చెవికి వినబడుతుందా? వినబడదు. పోనీ హృదయంతో ఆలోచించండి, పరలోకం ఎలా ఉంటుంది? ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. నాకు తెలియక పిచ్చెక్కిపోతున్నాను నేను. పరలోకం ఎలా ఉంటుంది? ఆయన తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచానో అవి కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి
గోచరం కాదు. ఇప్పుడు మీరు చదువుకున్న మాటలో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళతానని. ఎక్కడ స్థలం? పరలోకపు స్థలం. సెంట్ ఎంత? ఎంత? కోటండి? కోటండి, కోట వేస్తున్నానండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, సర్పవరంలో సెంటు నేల ఎంత ఉంటుందో కాకినాడలో సెంటు నేల కూడా అంతే ఉంటుంది. రేట్ బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. రేట్ ఎందుకు పెరిగింది? కొన్ని మీది మీకు అర్థం అవ్వదు. నాకు హైదరాబాద్లో జూబ్లీస్లో కావాలి, మోహన్ బాబు గారు ఇంటి పక్కనే. ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది తెలుసా? 50 కోట్లు ఉంటుంది సెంటు. ఏమంటే ఒక సెంటు నేల సర్పవరంలో 4 లక్షలకు దొరికి కాకినాడ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసరికి ₹1,00,00,000 అయ్యి జూబ్లీహిల్స్కి వెళ్ళేసరికి ఎంత అయింది? 50 కోట్లు. ఎందుకు రేటు మారుతుందని అడుగుతున్నాను. కొంచెం మీకు ఎలుగు ఉంటుంది. ఇప్పుడు ఇంకా తీసుకెళ్తాను నేను. నాకు అమెరికాలో కావాలి, ట్రంప్ గారు ఇంటి పక్కనే. ఎంత ఉంటుంది? 50 కోట్లకు వస్తుందా? అబ్బాయి, ఈ కరెన్సీ అక్కడ చెల్లనే చెల్లదు. డాలర్స్ అండి. ఒక 200 కోట్లు 300 కోట్లు ఉంటే అక్కడ ఒక సెంటు నేల వస్తుంది. ఏమన్నా నేను అడుగుతున్నాను, సర్పవరంలో అదే సెంటు, కాకినాడలో అదే సెంటు, జూబ్లీహిల్స్లో అదే సెంటు, అమెరికాలో అదే సెంటు. రేట్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకు తెలుసండి? వసతులు. అవునా కదా? మీరు హైదరాబాద్కి వచ్చారనుకోండి, నైట్ 12 అయినా 1 గంట అయినా బిర్యానీ తినాలంటే స్విగ్గీ నొక్కారంటే ఇంట్లోకి వచ్చేది అరగంటలో. సర్పవరంలో రప్పించండి, నాకు బిర్యానీ కావాలి ఇప్పుడు, నొక్కండి మీరు. వస్తుందా? రాదు. స్విగ్గీ లేదు, మీకు జొమాటో లేదు, ఓలా లేదు. ఏమంటే మా హైదరాబాద్లో 2 అయినా 3 అయినా 4 అయినా నేను అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక నొక్కినంటే నా ఇంటి ముందు క్యాబ్ ఉంటుంది. ఇక్కడ వస్తుందా? రాదు. రేట్ ఎందుకు పెరుగుతుందంటే అక్కడున్న సౌకర్యాలు, వసతులు. వెరీ గుడ్ ముగించేస్తాను ఇక. ఇప్పుడు సౌకర్యాలను బట్టి రేటు పెరుగుతున్నప్పుడు నేను మాట్లాడుతున్నానండి, భూమి మీద సెంటు నేల బాగుంటుందా, పరలోకంలో సెంటు నేల బాగుంటుందా? బాగా ఆలోచించండి. ఎక్కడ సెంటు బాగుంటుంది? పరలోకంలో సెంటు బాగుంటుంది. ఇప్పుడు బాగా అడుగుతున్నాను, పరలోకంలో సెంటు నేల బాగుంటుంది. ఏమంటే మీరు భూమి మీద అమెరికాలో కొన్నా, కాకినాడలో కొన్నా ఈ శరీరానికి రోగాలు తప్పుతాయా? కాకినాడలో ఉన్నవాడికి బీపీ ఉంటుంది, అమెరికాలో ఉన్నవాడికి బీపీ ఉంది. ఇక్కడ ఆయాసమే, అక్కడ ఆయాసమే. ఇక్కడ మోకాలు నొప్పులే, అక్కడ మోకాలు నొప్పులే. ఇక్కడ థైరాయిడే, అక్కడ థైరాయిడే. ఇక్కడ బీపీయే, అక్కడ బీపీయే. ఇక్కడ ఈఎంఐ ఉంటుంది, అక్కడ ఈఎంఐ ఉంటుంది. లేవా అప్పుల బాధలు మీకు? బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడుతున్నాను, పరలోకంలో ఒక సెంటు దొరికింది, థైరాయిడ్ ఉంటుందా? బీపీ, షుగరు, ఆ పక్కోడు తిట్టడం, ఈ పక్కోడు తిట్టడం అస్సలు ఉండవు. తిట్టేవాళ్ళే అక్కడికి రారు అసలు. ఆకలి దప్పికలు లేని ఆనందాలతో కూడిపోయిన పరలోకం నువ్వు మీటింగ్ పెడితే ఇస్తానన్నది. ఎలాగుంది? లిస్ట్ ఎలా ఉంది? తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచానో అది కంటికి కనపడదు. నా కోసం వంట చేస్తావా? ఇస్కరియోతు యోధాగాడు ఇల్లు ఖాళీగా ఉంది, రాసేస్తానన్నాడు. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఎదుగుడు ఆడు తన చోటికి పోవుటకు ఇస్కరియోతు యోధా తప్పిపోయాడు. మరి ఆడు ఇల్లు ఖాళీయే, నువ్వు వంట చేయి, ఆడు ఇల్లు ఇచ్చేస్తాడు. ఆల్రెడీ నీకో ఇల్లు కట్టాడు, ఆల్రెడీ ఆడు ఇల్లు ఖాళీగా ఉంది, ఆడిది నీది కలిపి నీకే ఇస్తాడు. తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచానో అవి కంటికి కనబడలేదు. ఏది చెప్పండి ఇప్పుడు? అది పరలోకపు స్థలం. అర్థమైంది కదా?